నమస్కారం. న్యాయసేవ కార్యక్రమానికి స్వాగతం. ఇవాల్టి మన అంశం చెక్ బౌన్సింగ్ కేసులు న్యాయ సహాయం. గత వారం కూడా ఇదే అంశంపై మనం సలహాలు సూచనలు స్వీకరించాం. ఈ వారం కూడా ఇదే అంశంపై మనకు అవగాహన కల్పించడానికి మనతో పాటు ఉన్నారు న్యాయవాది శ్రీ సన్నిధానం కృష్ణశర్మ గారు, అలాగే ప్రేరణ స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు న్యాయవాది శ్రీ టి విజయ భాస్కర్ రెడ్డి గారు. నమస్కారం. వారిచ్చే విలువైన సలహాలు సూచనలు స్వీకరించే ముందుగా ఒక కాల్ అటెండ్ చేద్దాం. ఆదిలాబాద్ నుంచి నర్సింగ్ రెడ్డి గారు. నమస్తే అండి. నమస్తే మేడం. చెప్పండి. ఏం లేదు సార్ మేడం, ఒక ఆయనకు డబ్బు ఇచ్చాం మేము 3 లక్షల దాకా అప్పు. అప్పు ఆయన తిరిగి చెల్లించట్లేదు. చెక్ ఉంది మా దగ్గర, ఎలా చేయాలని చెప్పి. ఎన్ని రోజులు అయిందండి? 2 years బ్యాక్ అండి. 2 years బ్యాక్. ప్రామిసరీ నోట్ ఏమైనా రాయించుకున్నారా? ప్రామిసరీ నోట్ ఏం లేదు మేడం, చెక్కే ఉంది ఓన్లీ. ఓకే శర్మ గారు. ఇప్పుడు చెక్ బౌన్స్ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ ప్రకారం అండి, ఇప్పుడు రిజర్వ్ బ్యాంక్ గైడ్ లైన్స్ మార్పు ప్రకారము ఒక చెక్కు కాల పరిమితి 3 నెలలు మాత్రమే. మీరు 2 సంవత్సరాలు అయిందంటున్నారు. ఇప్పుడు చెక్ బౌన్స్ కేసు ఫైల్ చేయడానికి సమయం అయిపోయింది దానికి కనుక. డేట్ లేకున్నా రిజర్వ్ బ్యాంక్ గైడ్ లైన్స్ ఏం చేశారంటే ఓల్డ్ చెక్స్కు న్యూ చెక్స్కు ఒక తేడా ఉంది. ఇప్పుడు చట్ట సవరణ ప్రకారము 3 నెలలు మాత్రమే కాలపరిమితి. 3 నెలలే ఇప్పుడున్న కాలపరిమితి, ఇప్పుడున్న యాక్ట్ ప్రకారము. ఇంత క్రితం 6 నెలలు ఉండే. ఇప్పుడు ఓల్డ్ చెక్స్ను ఇమీడియట్ బ్యాంక్ వాళ్ళు, అది 2 సంవత్సరాల కింద అంటారు కనుక బ్యాంక్ వాళ్ళు ఆ చెక్స్ కింద లేన్స్ ఏదైతుందో దాని ప్రకారం అది ఓల్డ్ చెక్ అని ఇమీడియట్ వాళ్ళు ఫైల్ చేయడానికి ఆస్కారం అయితే లేదండి. మీరు ఏమంటారంటే అతనితోటి ప్రామిసరీ నోట్ ఏదైనా రాపించుకుంటే దాని ప్రకారం మీరు సివిల్ కోర్టులో దావా వేయచ్చు. దాని ప్రకారం మీ అమౌంట్ను రాబట్టుకోవచ్చు. ఓకే. అంటే శర్మ గారు, ఇప్పుడు అది ప్రూఫ్ లాగా ఉపయోగపడదంటారా కోర్టులో కేసు వేసినప్పుడు? ప్రూఫ్ లాగా అంటే ఇప్పుడు ప్రామిసరీ నోట్ ఏదైతే రాపించుకున్నారో దానికి ఏ విషయంలో వాళ్ళు చెక్ ఇచ్చారు, ట్రాన్సాక్షన్ ఏది జరిగింది, రాపించుకోలేదు, అప్పుడు వాళ్ళు దీన్ని అథెంటిక్గా పెట్టుకోవచ్చు. పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే అతను ఇద్దరి మధ్యలో జరిగిన ఒక అగ్రిమెంట్ కానీ ఏదైనా దాని ప్రకారము ఈ విషయంలో అతను బాకీ పడ్డాడు, ఆ బాకీ పడ్డదానికి ఈ చెక్ ద్వారా అతను పేమెంట్ చేశాడని మనము ప్రామిసరీ నోట్ ద్వారా సివిల్ దావా వేసినప్పుడు దాన్ని ఒక డాక్యుమెంట్గా మార్క్ చేయించుకోవచ్చు. ఆ విధంగా చేసుకోవచ్చు అండి. ఓకే, మరో కాల్ తీసుకుందాం అండి. కృష్ణకుమారి గారు హైదరాబాద్ నుంచి. నమస్తే అండి కృష్ణకుమారి గారు, చెప్పండి. ఒక్క నిమిషం అండి, మా వారు మాట్లాడతారు. ఓకే. హలో, నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి. అమ్మా, అది మేము యాదగిరిగుట్ట దగ్గర రాజరాజేశ్వరి గార్డెన్స్ అని అక్కడ ప్లాట్ తీసుకున్నాము. కొంచెం గట్టిగా మాట్లాడండి ప్లీజ్. మీ పేరు చెప్పండి. నా పేరు విసివి రావు అండి, ఏఎస్రావు నగర్ ఈసీఐఎల్. ఓకే అండి, రావు గారు చెప్పండి. మీరు రాజరాజేశ్వరి గార్డెన్ లో ప్లాట్ తీసుకున్నారు? అవునండి, యాదగిరిగుట్ట. అది యాజ్ పర్ లేఅవుట్ వాళ్ళు ఎన్ని గజాలు? 300 గజాలండి. అది లేఅవుట్ ప్రకారం రిజిస్ట్రేషన్ చేసేసారు గుట్టలోని. ఏమండి, అయితే అది ఏమైందంటే మేము తీసుకున్నప్పుడు వాళ్ళు ఇంకా రాళ్ళకి పాతలేదన్నమాట. యాజ్ పర్ లేఅవుట్ ఇచ్చేసారు. ఓకే, మార్కింగ్ ఏమీ లేకుండా తీసుకున్నారు మీరు? అవునండి, అప్పటికి మార్కింగ్ లేవు. తర్వాత రిజిస్ట్రేషన్ కూడా చేసేసారు. మేము వెళ్ళి చూసుకుంటే ఆ ప్లాట్ చివరికి ఉందన్నమాట. లేఅవుట్ లోనే చివరికి అంటే ఒక పక్కకు ఉంది. అయితే అందులోని 110 గజాలు క్రాస్ ముక్క ఒక్కటే ఉందండి. అయితే మేము అప్రోచ్ అయ్యాము. వాళ్ళని అప్రోచ్ అయితేనే అది మేము తర్వాత ఇస్తామండి, తర్వాత వేరే అలర్ట్ చేస్తాం, వేరే అలర్ట్ చేస్తామని అలాగే అది వాళ్ళు ఏంటంటే పోస్ట్ పోన్ చేసేస్తున్నారండి. ఏమండి, ఫైనల్ గా ఏమీ చేయలేదండి. దానికి మేము ఏంటంటే కోర్ట్ ఆఫ్ లా ద్వారా కానీ లేకపోతే లాయర్ ద్వారా కానీ అప్రోచ్ అవ్వచ్చు అండి. ఓకే, అసలు యాక్చువల్గా ఈరోజు మన టాపిక్ ఏంటంటే చెక్ బౌన్సింగ్ కేసులు, కానీ మీరు కాల్ చేశారు కాబట్టి లాయర్ గారిని అడుగుదాం. చెప్పండి లాయర్ గారు. అవునండి, ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం ఏంటండి, అవునండి, మీరు ఒక అగ్రిమెంట్ ఎంటర్ అయ్యారు వాళ్ళతోటి ఈ ప్లాట్ విషయంలో? అంటే అగ్రిమెంట్ అంటే వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసేసారు సార్ డాక్యుమెంట్స్. వాళ్ళు రాజరాజేశ్వరి గార్డెన్స్ వెంచర్స్ వాళ్ళు ఏమి అగ్రిమెంట్ అన్నది వాళ్ళు లేవండి. అవి మీకు తెలుసు కదా. రిజిస్ట్రేషన్ చేశాక మీకు సైట్ చూపించారా వాళ్ళు? సైట్ వాళ్ళు మామూలుగా చూపించారండి, ఇక్కడ ఉన్నదని. అప్పటికి ఇంకా రాళ్లు పాతలేదండి, బౌండరీస్ మార్క్ చేయలేదు మీకు? చేయలేదండి. రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత కొంతకాలానికి చేస్తారు. మేము వెళ్ళి చూసుకుంటే అందులో 110 గజాలు క్రాస్ సెక్షన్ ఉందండి. దానికి అప్రోచ్ అయితే వాళ్ళు ఏమంటారంటే మేము వేరే అలాట్ చేస్తాం, వేరే అలాట్ చేసేస్తామని 6 నెలలు పెట్టి అలా గడిపిస్తున్నారండి. అది ప్లాట్ ఓనర్స్ దగ్గరికి కూడా వెళ్ళాము, అది ఏమి జరగటం లేదు సార్. అది ఇప్పుడు మీరు వాళ్ళు మీ మధ్యలో జరిగిన రిజిస్ట్రేషన్ దాని గురించి ఒక నోటీస్ ఇవ్వచ్చు మీరు ఇమీడియట్లీ. ఇట్లా మేము మాకు ప్లాట్ అతను ఎవరైతే మీకు రిజిస్ట్రేషన్ చేశారో
రిజిస్ట్రేషన్ వాళ్ళేమో ల్యాండ్ ఓనర్స్ ఉన్నారండి, వీళ్ళేమో వెంచర్స్ వాళ్ళు అనమాట, డెవలపర్స్ అండి. డెవలపర్స్ వారికే మీకున్న వాళ్ళు మీతో ఎంటర్ అయిన అగ్రిమెంట్ ప్రకారం ఏదైతే ఉందో రిజిస్ట్రేషన్ చేశారో దాన్ని డివేట్ అయిందని ఒక నోటీస్ ఇవ్వచ్చు. ఇచ్చి మీరు సివిల్ కోర్టులో ఒక దావా వేయచ్చు. సివిల్ కోర్టులో అండి? అక్కడ ఉన్న సివిల్ కోర్ట్ ఏదైతే ఉందో జూనియర్ సివిల్ జడ్జ్ కోర్టులో మీ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ పెట్టుకొని మీరు ఇట్లా జరిగింది మాకు ఈ విధంగా చేశారు అని చేసుకోవచ్చు. ఇంకొకటి క్రిమినల్ కోర్టులో కూడా మీరు 420 కింద కేసు బుక్ చేయించవచ్చు వీళ్ళ మీద. క్రిమినల్ కోర్టులో కూడా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వచ్చు. వాళ్ళు ఎటువంటి దాని మీద యాక్షన్ తీసుకోకపోతే మీరు 200 CRPC కింద ప్రైవేట్ కంప్లైంట్ ఫైల్ చేసి మీ స్వాన్ స్టేట్మెంట్ మెజిస్ట్రేట్ గారు రికార్డ్ చేస్తారు. మీరు జరిగిందంతా మీ స్వాన్ స్టేట్మెంట్ రికార్డ్ చేశాక పోలీస్ వారికి రిఫర్ చేస్తారు. రిఫర్ చేసి వాళ్లకు సమన్స్ ఇస్తారు. మీరు ఆ విధంగా కూడా న్యాయాన్ని పొందొచ్చు. మరో కాల్ తీసుకుందాం అండి. హైదరాబాద్ నుంచి శివప్రసాద్ గారు. నమస్తే అండి శివప్రసాద్ గారు. నమస్తే మేడం. చెప్పండి మేడం. నేను బిజినెస్ చేస్తుంటాను మేడం. ఓకే. మా కొలీగ్స్ బిజినెస్ కోసం నేను అప్పు అడిగితే మనం నోటు చెక్ ఒకటి తీసుకున్నాము, నోట్ కూడా ఒకటి తీసుకున్నాము. అదేమో బౌన్స్ అయినాయి. 2-3 సార్లు బ్యాంకులు వేసినా బౌన్స్ అయినాయి. ఓకే. అతను ఫోన్ చేస్తే ఈ నెల ఇస్తాను, ఇబ్బందులు ఉన్నాను, ఈ నెల ఇస్తానని చెప్పి సంవత్సరం అయిపోతుంది, ఇవ్వట్లేదు మేడం. ఓకే. దాని గురించి మనం అలా చేయొచ్చు. విజయభాస్కర్ రెడ్డి గారు, మీకు ఎప్పుడు చెక్ బౌన్స్ ఎప్పుడైందండి? చెక్ బౌన్స్ దాదాపు 1 year అవుతుంది సార్. ఇది ఇక్కడ లిమిటేషన్ తోటి సంబంధం అండి. మరి చెక్ బౌన్స్ కేసులు అన్నీ కూడా మీకు ఎప్పుడు కూడా చెక్ రిటర్న్ అయ్యింది, చెక్ బౌన్స్ అయ్యింది, డిజానర్ అయ్యింది బ్యాంకులో అన్నప్పుడు అది అయిన దగ్గర నుంచి 30 days లోపల మీరు నోటీస్ ఇవ్వాల్సి ఉంటుంది. మీరు మీ లాయర్ ద్వారా ఎవరికైతే చెక్ ఇచ్చారో అతనికి నోటీస్ ఇవ్వాలి. లాయర్ ద్వారా నోటీస్ ఇవ్వాలి. తర్వాత ఆ నోటీస్కి ఏం రిప్లై రాకపోతే 15 రోజుల వరకు వెయిట్ చేయాలి. ఆ 15 రోజుల లోపల మీకు ఎటువంటి నోటీస్ రాకపోతే అప్పుడు అక్కడి నుంచి 30 days లోపల మీరు కేసు ఫైల్ చేయాల్సి ఉంటుంది. పోలీస్ స్టేషన్లో కాదండి, కోర్టులోనే ఫైల్ చేయాల్సి ఉంటుంది. ఇది అది ప్రొసీజర్. అది 1 year అయిందని చెప్తున్నారు. 1 year అయినప్పుడు మీకు అది ఇప్పుడు ప్రామిసరీ నోట్ ఇచ్చారు కాబట్టి మీకు ఏదైతే చెక్ ఉందో ఆ చెక్ బౌన్స్ అయింది కాబట్టి సివిల్ కేసు కింద మీరు ఎక్కడైతే జ్యూరిస్డిక్షన్ వస్తుందో ఆ కోర్టులో కేసు ఫైల్ చేయండి. అప్పుడు ఈ చెక్ అనేది మీకు సపోర్టివ్ డాక్యుమెంట్గా ఉంటుంది, ఎవిడెన్స్ కింద పనికి వస్తుంది మీకు. దానికి కూడా 3 years మెయిల్ ద్వారా రిక్వెస్ట్ ఉంది. ఒక చెక్ మొత్తం 3 ఉన్నాయి సార్ నా దగ్గర. 3 చెక్కులు ఉంటే 3 చెక్కులు ప్రజెంట్ చేశారా మీరు? 3 చేశానండి. ఆ 3టికి కూడా 3 నెలలు దాటిపోయిందా? దాటిపోయింది. వాడేంటంటే ఈ రోజు ఇస్తున్నారు, రేపు వస్తున్నారు అనేసరికి టైం డిలే అయిపోయింది. ఇక్కడ ఏమవుతుందంటేనండి మీకు వాళ్ళు అలా చెప్పినప్పుడు మీరు మీ పని మీరు చేసుకోవాలి. 3 months లోపల మీరు వేసుకొని మీరు చేసుకోవాలి. అది ఆ చెక్ ఇచ్చిన తర్వాత దాని ఏదైతే కార్యక్రమం ఉందో ఈ నోటీస్ ఇవ్వడము, తర్వాత వాళ్ళకి ఇది చేయడము అవన్నీ చేసుకోవాలన్నమాట. అవన్నీ టైం దాటిపోతే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. కాబట్టి మీరు ఆ సివిల్ కేసు వేసి ఆల్రెడీ ప్రామిసరీ నోట్ ఉంది కాబట్టి మీరు ఆ రిలీఫ్ ఏదైతే రిలీఫ్ ఉందో ఆ రిలీఫ్ తీసుకోవచ్చు. ఓకే. మరో కాల్ తీసుకుందాం అండి. హైదరాబాద్ నుంచి నాగభూషణం గారు. నమస్తే అండి. నమస్కారం మేడం. చెప్పండి. చెక్ బౌన్స్ కేసు అండి నాది. ఓకే. అయితే నమస్కారం మేడం. నమస్తే అండి. మీ టీవీ వాల్యూమ్ తగ్గించండి, ఇప్పుడు మాట్లాడండి. నేను ఒక గుర్తున్న అతనికి 10 లక్షల రూపాయలు ఇచ్చానండి. అతను నాకు చెక్స్ ఇచ్చాడండి. 5 చెక్స్ ఇచ్చాడు. ఆ చెక్స్ అతను ఇల్లు అమ్మిన తర్వాత డబ్బులు ఇస్తా అన్నాడు. చెప్పండి. అతను ఇల్లు అమ్మేసిన తర్వాత ఒక డేట్ చెప్పి ఆ డేట్ నాడు చెక్స్ వేసుకోమన్నాడు. అప్పుడు చెక్స్ వేసుకుంటే అవన్నీ బౌన్స్ అయ్యాయండి. ఓకే. ఆల్రెడీ అందులో ఒక బ్యాంక్ లో అకౌంట్ కూడా క్లోజ్ అయిపోయింది. అది నేను చెక్ బౌన్స్ కేసు పెట్టాను. అది ఒక 6-7 months తర్వాత ఫాస్ట్ ట్రాక్ కోర్టులో డిసిషన్ వచ్చింది. అతను ఫాల్ట్ అని డిక్లేర్ అయ్యి అతనికి 2 years ఇంప్రిజన్మెంట్, తర్వాత నా 10 lakhs కు ఇంకొక 11,25,000 పెనాల్టీగా కంపెన్సేషన్ అవార్డు వచ్చిందండి. ఇప్పుడు ఫర్దర్ ఏంటండి, అతనికి పై కోర్టుకి వెళ్ళటానికి, అప్పీల్కి వెళ్ళటానికి పర్మిషన్ ఇచ్చారు. ఇప్పుడు ఏంటి, ఇప్పుడు నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేది. ఓకే శర్మ గారు, ఇప్పుడు అప్పీల్ ఎప్పుడు ఇచ్చారండి జడ్జ్మెంట్? ఫాస్ట్ ట్రాక్ కోర్టు లాస్ట్ మంత్ ఇచ్చారు సార్. లాస్ట్ మంత్. ఇప్పుడు అతను అప్పీల్ వేసుకోవడానికి పవర్ ఉంటుంది. అప్పీల్ వేసుకున్నాక వాళ్ళు ఏం చేస్తారంటే క్రిమినల్ ఆర్సీ కింద హైకోర్టులో, ఉన్నత న్యాయస్థానంలో, ఇప్పుడు మ్యాజిస్ట్రేట్ కోర్టు కానీ జిల్లా కోర్టులో అవుతుంది. జిల్లా కోర్టు తర్వాత హైకోర్టు కూడా అప్పీల్ పవర్ ఉంటుంది. అయితే అప్పీల్లో ఇచ్చే ముందు వాళ్ళు ఏం చేస్తారంటే నోటీసులు ఇష్యూ చేస్తారు.
నోటీసులు ఇష్యూ చేసి అమౌంట్ డిపాజిట్ చేయమని అంటారు. అమౌంట్ డిపాజిట్ చేశాకనే ఎటువంటి స్టే కానీ దాన్ని ఇస్తారు ఇక్కడ జిల్లా కోర్టులో. జిల్లా కోర్టులో. ఇప్పుడు మీరు కూడా అప్రోచ్ అయ్యి మళ్ళీ మీకు కూడా నోటీస్ అది కనుక మీరు కూడా ఒక న్యాయవాదిని పెట్టుకొని దాన్ని కౌంటర్ వేస్తే జడ్జి గారు దాంట్లో ఫర్దర్ విచారణ చేస్తారు. అంటే జిల్లా కోర్టులో కూడా సెటిల్ కావచ్చు. తర్వాత దాని మీద పైన హైకోర్టులో కూడా ఉంటుంది. అంటే ఇప్పుడు అతను జిల్లా కోర్టులో ఎంత డబ్బులు కట్టాలి సార్ అతను? ఇప్పుడు చెక్ అమౌంట్ మీరు టోటల్గా చెప్తుంది ఏంటంటే 10 lakhs చెక్ అమౌంట్ ప్లస్ 11,25,000 అన్నారు మీరు. అవునండి. అంత లయబిలిటీ ఆయన మీద 21,25,000 రూపాయలు జరిగింది. సో దాంట్లో అట్లీస్ట్ 50% అమౌంట్ అనేది డిపాజిట్ చేయాల్సి ఉంటుంది అతను. సార్ ఈ అమౌంట్ కట్టకుండా అతను హైకోర్టు నుంచి స్టే తెచ్చుకోవచ్చు నిజమేనండి అది? అట్లా ఉండదండి, అట్లా ఉండదు. ఎందుకంటే అమౌంట్ డిపాజిట్ చేయాలి, చేశాకనే 50% అమౌంట్ డిపాజిట్ చేయకనే కోర్టు వారు ఇంటర్ఫియర్ అయ్యి స్టే ఇస్తారు. అంతేగాని ప్రాథమిక సాక్ష్యాధారాల ద్వారానే న్యాయమూర్తి గారు తీర్పు ఇచ్చారు కనుక న్యాయమూర్తి తీర్పును ఉన్నత న్యాయస్థానంలో కానీ జిల్లా న్యాయస్థానంలో కానీ వాళ్ళు కూలంకషంగా పరిశీలించిన తర్వాతనే దాంట్లో స్టే ఇవ్వాలా ఇవ్వకూడదని డిసైడ్ చేస్తారు. రిటైర్మెంట్ డబ్బులు సార్ అతను గుర్తుందో అతను ఏదో ప్రాబ్లం లో ఉన్నానంటే ఇచ్చాను. అదేనండి, కరెక్టే. ఇప్పుడు మీరేం వరి కావాల్సిన పని లేదు. జిల్లా కోర్టులో కూడా మీకు న్యాయం జరుగుతుంది, హైకోర్టులో కూడా మీకు న్యాయం జరుగుతుంది. చాలా థ్యాంక్స్ అండి. మరో కాల్ తీసుకుందాం అండి. హైదరాబాద్ నుంచి కార్తీక్ గారు. నమస్తే అండి కార్తీక్ గారు. నమస్తే మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్, చెప్పండి. లాస్ట్ టైం అనేది ఒక అతనికి ఒక 50,000 ఇచ్చాను మేడం. సో అతనేమో అవసరాల నిమిత్తం తీసుకున్నాడు. ఇప్పుడు 2 months 3 months లో ఇస్తా అన్నాడు. సో ఆయనేమో ఇప్పటి వరకు నాకు ఇవ్వట్లేదు. ప్రతిరోజు అడుగుతున్నా సరే రేపు ఈ రోజు ఇస్తా ఉన్నాడు. సో అసలు ఐడి ప్రూఫ్స్ అనేవి అందరు ఉన్నాయి. నెక్స్ట్ చెక్ అనేది ఇంటి చెక్ కూడా ఉంది, నా ప్రామిసరీ నోట్ ఉంది. దాన్ని ఎలా నేను ప్రొసీడ్ అవ్వచ్చు? ఎన్ని రోజులు అయిందండి? లాస్ట్ 2.5 months మేడం. 2.5 months. ఓకే, విజయ్ భాస్కర్ రెడ్డి గారు. 2.5 months బ్యాక్ మీకు చెక్ ఇచ్చారు ఆయన? అవును సార్. ఆ చెక్ మీద ఉన్న డేట్ కానీ ఏమేమి రాశారు? ఇంటి చెక్ సార్, ఓన్లీ సిగ్నేచర్ మాత్రమే తీసుకున్నాము. సిగ్నేచర్ మాత్రం తీసుకున్నారు. ఆయన ఎప్పుడు డబ్బులు ఇస్తామంటున్నారు? ఆయన లాస్ట్ 2 months దాకా ఇస్తా అన్నారు. ఇప్పటి వరకు 3rd month అయిపోతుంది. ప్రతిరోజు అలా ఫస్ట్ చెప్పడం అయితే మాత్రం 1 నెలలో ఇచ్చేస్తా అన్నారు. కానీ మనం ఎందుకంటే టైం ఇచ్చాము, అతనికి 2 months ఇచ్చాము. సరే, ఇప్పుడు ఏదేమైనప్పటికీ కూడా మీరు ఒక డేట్ వేసి ఆయన ఇంకో డేట్ అడగండి ఆయన్ని. ఆ డేట్ లాస్ట్ అడుగుతున్నాం సార్. లాస్ట్ 2 months నుంచి అడుగుతూనే ఉన్నాము. ఆ డేట్ అయిపోయింది. అలా 2 months అన్నారు కాబట్టి మనం ఇంకో 1 month ఎక్స్ట్రానే ఇచ్చాము. రేపు ఈ రోజు అంటే ఇప్పుడు ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తే ఎక్కడికి వెళ్ళడం కూడా తెలియట్లేదు, ఇంటి దగ్గర కూడా లేదు. సరే, ఫస్ట్ అయితే మీరు బ్యాంక్లో ప్రజెంట్ చేయండి చెక్. ఆల్రెడీ అతను చెప్పిన టైం అంతా దాటిపోయింది కాబట్టి ఒకవేళ చెక్ ఆనర్ కాకపోతే అతనికి నోటీస్ ఇవ్వాల్సి ఉంటుంది 30 days లోపల. ఆ 30 days లోపల నుంచి ఆ 30 days తర్వాత అతనికి నోటీస్ అందిన తర్వాత 15 days వెయిట్ చేయాలి మీరు. ఏంటంటే అతని దగ్గర నుంచి ఏమైనా రిప్లై వస్తా లేదా చూసి దాని ప్రకారం అతని అడ్రస్ లొకేట్ చేసి తర్వాత మీరు కోర్టులో న్యాయస్థానంలో కేసు వేయండి, మీకు న్యాయం జరుగుతుంది. రెండు ఉన్నాయి కదా, మీకు ప్రామిస్ నోట్ కూడా ఉంది కదా మీ దగ్గర? ఉన్నప్పుడు ప్రామిస్ నోట్ కూడా వేయండి, పెట్టండి. సపోర్టివ్ డాక్యుమెంట్గా ఉంటుంది. మరి కాల్ తీసుకుందాం అండి. ఖమ్మం నుంచి సత్యనారాయణ గారు. సత్యనారాయణ గారు చెప్పండి. మేడం, మేము ఒక చెక్ ప్రామిసరీ నోట్ వాళ్ళకి ఇచ్చాం మేడం. అంటే ఏరియా వాళ్ళ బిజినెస్ పర్పస్ లోకల్ అతను ఏం చేశాడంటే మా మిసెస్ పేరు మీద నుంచి తిరుపతి నుంచి కేసు చేశాడు మేడం. చెక్ ఎవరి పేరు మీద ఇచ్చారు మీరు? చెక్ ఎంటీ చెక్ అని ప్రామిసరీ నోట్ ఎంటీ ఇచ్చారు మేడం. ఎవరి సంతకం ఉందండి? మా మిసెస్ మేడం. అయితే ఖమ్మంలో అమౌంట్ ఇవ్వాలని చెప్పి 10 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పి తిరుపతి నుంచి వాళ్ళకి తెలిసిన వాళ్ళ పేరు మీద వేసాడు మేడం. అది వాయిదాలకు కూడా రావట్లేదు మేడం. అసలు దాని పరిస్థితి అర్థం కావట్లేదు. ఇంకోటి ఏంటంటే మా ప్లేస్ వాళ్ళకి తెలియదు, వాళ్ళ ప్లేస్ మాకు తెలియదు. లేదు వాళ్ళు ఎట్లుంటారో మాకు తెలియదు, మా మిస్సెస్ ఎట్లుంటుందో కూడా అతనికి తెలియదు. ఇది కేసు నడుస్తుంది మేడం. కేసు ఇంతవరకు అసలు దీన్ని వాళ్ళు ఇంతవరకు అటెండ్ కూడా కాలేదు. మా పరిస్థితి అర్థం కావట్లేదు మేడం. మీరు ఎక్కడ ఉంటారండి? మీరు ఖమ్మం అండి. ఖమ్మంలో ఉంటారు. మీరు చెక్ ఎప్పుడు ఇచ్చారు? మేము చెక్ ఇచ్చి 2013లో సార్. సంతకం పెట్టి ఇచ్చారు, డేట్ మాత్రం వేయలేదు. డేట్ వేయలేదు సార్, అమౌంట్ వేయలేదు సార్. చెక్ ప్రామిసరీ నోట్ ఇచ్చాను సార్. అప్పుడు ఇచ్చినప్పుడు ఏదైనా ప్రామిసరీ నోట్ రాసుకున్నారండి? ఏం రాసుకోలేదు సార్. మామూలుగా ఎంటీ సంతకం పెట్టి ఇచ్చేసి చెక్ 2 ఇచ్చాము. ఇప్పుడు 10 లక్షల రూపాయలు ఇచ్చామంటున్నారు మీరు. ఏ ఉద్దేశంతో ఇచ్చారు వాళ్ళకి? దేని గురించి? సార్ మేము ఇవ్వలేదు సార్. మీరు తీసుకున్నారా? బదులుగా చెక్ ప్రామిసరీ నోట్ ఇవ్వడం జరిగింది. మీరు తీసుకున్నారా 10 లక్షల రూపాయలు? మేము 10 లక్షల రూపాయలు. మరి మీరు ఆ 10 లక్షల రూపాయలు వారికి చెల్లించారా అండి?
మేము 10 లక్షల రూపాయలు తీసుకోలేదు మేడం. నేను పార్ట్నర్షిప్ లో ఉండి ఒక అతనికి మధ్యవర్తిగా చెక్కులు ఇచ్చాను మేడం. ఓకే. ఆ చెక్కులు మా మిస్సెస్ పేరు మీద ఇచ్చాము. ఏది ప్రామిసరీ నోట్ అన్న చెక్కు. మనీ తీసుకుంది మీరు కాదా? మేము అసలు అమౌంట్ అనేది తీసుకోలేదు. ఓకే, చెక్కులు మాత్రం మీరు వాళ్ళు ఇచ్చారు. ఏం చేశారంటే మమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి అని చెప్పి తిరుపతి నుంచి కేసు వేశారు మేడం. ఓకే. వేరే వాళ్ళు తెలియని వాళ్ళ పేరు మీద. దాన్ని కేసులో కోర్టులో కేసు నడుస్తుంది కానీ ఇంతవరకు వాళ్ళు రాలేదు. ప్లస్ వాళ్ళు ఇంతవరకు వాళ్ళ ఫేస్ ఎట్లుంటుందో మాకు తెలియదు, మా ఫేస్ ఎట్లుంటుందో వాళ్ళకి తెలియదు. మధ్యవర్తి తీసుకుపోయి వాళ్ళకి ఇచ్చారు చెక్కులు. కేసు వాళ్లే కదండి పెట్టారు. కేసు పెట్టినప్పుడు మరి వారు ఎందుకు రావట్లేదు? అర్థం కావట్లేదు మేడం. ఇప్పటికి 1 year అబౌవ్ అవుతుంది మేడం కేసు కోర్టులో ఫైల్ అయ్యి వాళ్ళు వేసి. ఓకే. అట్లా ఉండదండి. కేసు వేసినప్పుడు కేసు వేసిన అతను ప్రజెంట్ కావాలి. మీ నోటీసులు మీకు అంచితే మీరు ప్రజెంట్ కావాలి. మాకు నోటీస్ అందింది సార్. అయితే ఇది ఎవరు వేసారు అని చెప్పి మేము కూడా అంత అశ్రద్ధగా ఉన్నాం సార్. అవునండి. తర్వాత వాళ్ళు కోర్టు నుంచి తిరుపతి నుంచి ఫస్ట్ సమన్లు పంపించారు సార్. ఇక్కడ పార్టీలు కాని వాళ్ళు కేసు వేస్తే చెల్లుబాటు కాదండి. మీరైతే ఎవరికైతే మీరు చెక్స్ ఇచ్చారో వాళ్ళే వేయాలి. వాళ్ళు వేరే వాళ్ళకి ఇచ్చి వేరే వాళ్ళ ద్వారా చెక్లు వేస్తే అది చెల్లుబాటు కాదు. అది వేరే వాళ్ళతో ఇప్పుడు సంవత్సరం నుంచి మీరు ఏదైతే కోర్టులో కేసు నడుస్తోంది, వాళ్ళు రావట్లేదు వీళ్ళు రావట్లేదు అంటున్నారు కదా, అది ఒకసారి చెక్ చేసుకు సంవత్సరం అయి ఉండదు. ఎందుకంటే వాళ్ళు వేసిన వాళ్ళు కూడా రాకపోతే ఆటోమేటిక్గా డిస్మిస్ చేస్తారు. తర్వాత మీరు వాళ్ళు అటెండ్ అవుతూ మీరు ఎవరైతే నోటీసులు తీసుకున్నారో వాళ్ళు కాని పక్షం లోపల వాళ్ళకి NBW వారెంట్స్ ఇష్యూ చేస్తారు, నాన్ బెయిలబుల్ వారెంట్స్ ఇష్యూ చేస్తారు. కాకపోతే కనుక ఎక్కడో ఇది బాగుంది సార్ మీరు చెప్పింది. కానీ వాళ్ళు రావట్లేదు కదా, మేము రోజు వాయిదాలు తిరుగుతున్నాం సార్. వాళ్ళు రావట్లేదు, మా పరిస్థితి. అవునా, ఇప్పుడు మీరు తిరుగుతున్నారు, వాళ్ళు తిరగట్లేదు కాబట్టి జడ్జి గారిని మీరు రిక్వెస్ట్ చేయండి. వాళ్ళు రానప్పుడు ఆటోమేటిక్గా జడ్జి గారే కేసు కొట్టేస్తారు ఖచ్చితంగా. ఇది క్రిమినల్ కేసు కాబట్టి కంప్లైనెంట్ అక్యూజ్ ఇద్దరు కూడా అటెండ్ కావాలి, కంపల్సరీగా అటెండ్ కావాలి. తర్వాత ఇక్కడ ఏంటంటే మీరైతే ఎవరికైతే ఇచ్చారో వాళ్ళే వేయాల్సి తప్పించి వాళ్ళు వేరే వాళ్ళు ట్రాన్స్ఫర్ చేసి వాళ్ళు వేయడానికి లేదండి. అట్లా కొట్టే న్యాయం ఎన్ని రోజులు ఉండదండి, 1 year కదా. అసలు ఆయన ఎవరికి ఇచ్చారో కూడా ఆయనకే అదంతా అంబిగ్యస్ గా ఉంది, క్లారిటీ లేదు. ఏదేమైనప్పటికీ కూడా మీకు న్యాయం జరుగుతుంది. మీరు ఆ విధంగా అప్రోచ్ కండి, మీరు వెరిఫై చేసుకోండి ఫస్ట్. ఎందుకంటే 1 year నుంచి ఉండదు కేసు, అది వితౌట్ కంప్లైంట్ ఎగ్జామినేషన్ లేకుండా మీరు వెరిఫై చేసుకోండి అక్కడ వెళ్ళి ఫస్ట్. ఓకే, మరో కాల్ తీసుకుందాం అండి. శ్రీకాంత్ గారు హైదరాబాద్ నుంచి. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ అండి, చెప్పండి శ్రీకాంత్ గారు, మాట్లాడండి. సార్ చెప్పండి. మేము వెహికల్ అమ్మినాం సార్, టాటా సుమో. అయితే అతను డబ్బులు ఇవ్వకుండా చెక్ ఇచ్చిండు. ఓకే. అయితే మా రిలేషన్ అన్నట్టు మేము పేపర్ గిట్ల ఏది రాసుకోలే అమ్మినట్టు. అంటే ఇప్పుడు ఆ చెక్ మేము వేస్తే తెలుసా మేడం? ఎప్పుడు ఇచ్చారండి చెక్? ఎప్పుడు ఇచ్చారండి? ఎన్ని సంవత్సరాలు అయింది? నెలలైందా, రోజులైందా? 3 months అవుతుంది మేడం. డేట్ గిట్ల ఏం వేయలే. అమౌంట్ రాసారా? అమౌంట్ రాసింది మేడం, 67,000 రాసింది. మీరు మళ్ళీ వాళ్ళని అడగడం జరిగిందా, ఇలా చెక్ ఇచ్చారు కదా మరి డబ్బులు లేకపోతే కేసు వేస్తాం నేను చెప్పడం జరిగిందా మీరు? అంటే ఆయన ఎప్పుడు టైం పెడతారు మేడం, 10 days 5 days అని ఇట్లా. మీరు ఏదైతే వెహికల్ మీ రిజిస్ట్రేషన్ అయిందా, మరి మీరు చేశారా, రిజిస్ట్రేషన్ చేశారా, చెక్ ఇచ్చారంటున్నారు? మేడం చేయలేదు సార్, మా మమ్మీ పేరు మీద ఉంది. అది మీ మమ్మీ పేరు మీద ఉంది, మీరు చెక్ ఇచ్చారు, వాళ్ళు చెక్ ఇచ్చారు, మీరు రిజిస్ట్రేషన్ చేయలేదు. అట్లాంటప్పుడు పని చేయండి, మీ వెహికల్ మీరు తీసేసుకోండి, ప్రాబ్లం సాల్వ్ అవుతుంది కదా. అంతటితో అంటే అతను బెదిరిస్తుంది సార్ అట్లా. బెదిరించడానికి ప్రాపర్టీ మీ పేరు మీద ఉంది కదండి, ఆయనకి ఇంకా ట్రాన్స్ఫర్ కాలేదు కదా, అలా ఎలా బెదిరిస్తారు? ఇప్పుడు చెక్కు ఇవ్వట్లేదు, చెక్కుకు దంపి అమౌంట్ ఇవ్వడం లేదు, ఇది చేయడం లేదు. కాబట్టి అలాంటిది ఉండదండి. ఫ్రీ కన్సెంట్ ఉంటేనే ఏదైనా ఒక ట్రాన్సాక్షన్ చెల్లుబాటు అవుతుంది. ఇప్పుడు నడవదా సార్ మేము వేస్తే? ఏమేస్తారండి మీరు? చెక్కు వేయండి, మీ ప్రయత్నం మీరు చేయండి. యాక్చువల్గా పేరు రిజిస్ట్రేషన్ వాళ్ళ పేరు మీద అవ్వలేదు, వీళ్ళ పేరు మీద ఉంది. అక్కడ ఒక